తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకోన్నారు. అసలు ఎలా ఉండింది ఆయన ఆ సినిమాకు ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్లో ఏం లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. మోహన్ గారు దేవి శ్రీదేవిలో చిరంజీవి గారు సినిమా చూశారు. సార్ ఆ సినిమాకి నేను కూడా వెళ్ళాను సినిమా చూసినప్పుడు. అలాగే రాజా కూడా వచ్చాడు. సార్ సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు. సినిమా చూశారు, అందరూ బాగుంది అనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు కదా, మేము ఎవరో స్టాఫ్ లెక్క ఆయనకి. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా అంటాం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు, అంటే చాలాసార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను, నమస్కారం సార్ అన్న ఇవన్నీ జరిగిపోగా ఫస్ట్ టైం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్. ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా, ఓకే మీ కారును ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మా మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను. దట్ ఈజ్ మెమరీ అండి. ఫస్ట్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ. వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్ని ఆయన నాకు చెప్పటం. ఆడపిల్లలు 5 సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలు వేసుకోవాలి, ఎలాగా డ్రెస్సింగ్ ఉండాలి, చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి, ప్రతి ఓడికి వాళ్ళ సిస్టరో లేకపోతే మేనగోళ్ళో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన్న కూతురు గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం. ఇవన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో జరిగిపోయిందండి. సార్ నా అదృష్టం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డిఫరెంట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటుంది. దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవటం. దాని తోడు దాసనారాయణ గారు ఫాదర్ క్యారెక్టర్. అండ్ మీరు ఆ సినిమాకు పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్స్ అవి చాలామంది క్లారిటీ రావాలి, అందుకే అడుగుతున్నాను. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చిరంజీవి గారు హీరోగా చేశారు, మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగండా బయటికి వెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. ఇదంతా ట్రాష్ అండి, బయట అనుకోవటం అండి అంతే. చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఏమండి, దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. వరణకు మాట్లాడుకునేవారు, కలిసివారు. ఈ బయట వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు, అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ. ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడే నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళాకార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే, ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసనారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇదిగోండి, నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి? అసలు ఒకసారి ఆలోచించండి. 1 to 10 చిరంజీవి, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే. ఏమంటే ఖైదీ నెంబర్ 1కి, ఖైదీ నెంబర్ 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1 to 10 చిరంజీవి గారు, ఇంకెవరు లేరు అంటాడు ఆయన. మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్ అది.
అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, ఉమ్, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత, అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి? సార్. అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, ఉమ్, 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 కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. అవును, ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. అవును. మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? ఉమ్, కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. సార్. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను, హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. ఏ టు జెడ్ ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. సార్. ఆయన కొన్ని విషయాలు ఎవరికీ చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. సార్. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్, ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. దాసరి గారు. ఉమ్, అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, ఉమ్, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు. సార్. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, ఉమ్, 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారి సినిమా చూశారనుకోండి, సార్. కష్టపడ్డాడయా ఉమ్, ఇలాగనేది. ఉమ్, ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి, ఉమ్. అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి. ఓపెన్గా చెప్పేవారు. ఓపెన్గా మాతో ఉమ్, సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్తు చేసేవారు. ఉమ్. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళు తిరుమల గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు. సార్. సార్, ఇంకో కాంట్రవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది. దాసరి గారి మరణం చుట్టూ బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడేదో, ఆ ట్యాబ్లెట్స్ వాడేదో, ఆపరేషన్ చేయించుకున్నారు, ఇలా రకరకాల కాంట్రవర్షీలు నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న, ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపకుండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం. ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుంది అంత, అది కూడా చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, ఉమ్, అది వికటించింది, ఉమ్, పోయారు అంతే. దాంట్లో వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది ఇదంతా ఉత్తిదేనండి ఉమ్. ఇంతవరకు. దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు. కానీ నాకు తెలియదు ఏమైనా జరిగిందేమో. నీకు తెలియదు ఏముంది? మొత్తం ఇండస్ట్రీలో దాసరి గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు, రాజా వనం రెడ్డి చెప్తాడు. ఎందుకంటే చివరి రోజుల్లో పక్కన ఉంది ఆయనే. అండ్ శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి. శివాజీ రాజా గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది, ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ ప్రస్తావనలో కూడా మీ గురించి చెప్పారు ఓకే ఓకే శివాజీ రాజా గారు. సో ఆయన కొడుకు కంటే ఎక్కువగా పక్కనే ఉండేవాడిని సార్. సార్. అంటే ఆయన తెల్లవారుజామున 5 గంటలు నిద్ర లేపి 5:30కి వాకింగ్ తీసుకెళ్ళాను 3 నెలలు. అంటే ఆలోచించండి సార్. అంటే ఆయన దగ్గరికి నేను 4:30కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు వేసి ఉంటాను? అలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యుడు ఆయన, నాకు గాడ్ ఫాదర్, తండ్రి అంతే. నా ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన, నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా, అంటే పిలిచి రాజా ఉన్నాడా భోజనానికి అని చెప్పి అడిగి భోజనం చేసేవాడు. అందుకోసం అని చెప్పి నేను ఉండి భోజనం చేసి వెళ్ళేవాడిని. అలాగా మా ఇద్దరిది ఎందుకో భగవంతుడు ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం, నా ఇదంతా హ్యాపీ, ఆయనకి సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి. సార్, నేను దాసరి గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు. ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? అంతా సర్దుకున్నాయా? ఏం సర్దుకోవటం అండి? అసలు ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఎవరిష్టం వాడిది. చూసి ఏం జరిగింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా సార్. ఆ ఇంట్లో గొడవలు ఎందుకున్నాయండి సార్? అప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి సార్, మీడియా ముందుకు రావడానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆయన మీదకి ఎందుకు వెళ్ళాలి? ఏమీ లేదండి, ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు మనవాళ్ళు, ఆయన గురుగారు మనవాళ్ళు లేరు, మనవాళ్ళే హ్యాపీగా ఉన్నారు. పోతే ఎవరు కూతురు డాక్టర్ గారు, ఆయన హ్యాపీగా ఉన్నాడు, రాత్రే కలిశాను. నేను మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను, అంతా హ్యాపీగా, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఒక్కటేంటంటే సార్, స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి.
సార్ ఎక్కడ చేయి పెడితే అక్కడ లక్షలు కోట్లు ఉన్న టైం బతికాడు ఆయన. స్వర్ణయుగం చూశాడండి. ఎవరు చూశారు? దాసరి గారు చూసిన స్వర్ణయుగం ఎవరు చూశారు? ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఓపెన్గా. బొగ్గు రాసుకున్నాడు ఆయన. ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బొగ్గు రాసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ స్వర్ణయుగంలో బతికాడు, అందరూ స్వర్ణయుగం ఉన్నారు. బట్ ఏది నిలుపుకోలేకపోయాడు. బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన అనుకున్న మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి. అంతే అంతే తప్పండి. అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు అంటే ఇవ్వలేదు. ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఆయన సంపాదించిన దాంతో పోలిస్తే ఇవ్వలేదు. ఒకరికి చెప్పాలంటే ఆ స్వర్ణయుగంలో సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది. అంత ఇవ్వలేకపోయాడు ఆయన. ఎందుకంటే దానకర్ణుడు, దానాలు చేసేవాడు. రోజుకి 70 మంది 80 మంది భోజనం చేసేవారు. డైనింగ్ టేబుల్ మీద 12 మందికి పంచభక్ష పర్వం అన్నారు. పొద్దున్న సాయంత్రం భోజనాలు ప్రతిరోజు. నాకు తెలుసుండగా ఆ ఇంటికి వచ్చే ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా 7 లక్షలు అవుద్ది. 2 లక్షల రూపాయలేమో పేదలకు పంపుతాడు. మరి డబ్బులు ఏముంటాయండి? తర్వాత అమ్ముకుని పంపించేవాడు, అమ్ముకుని భోజనం పెట్టేవాడు. మరి సంపాదన లేనప్పుడు అమ్ముకునే పెట్టాలి కదా. ఆస్తులు అమ్మి దానం చేసి మరి దానం చేస్తే తప్పదు కదా. ఇల్లు ఆయన ఒకదానికి అలవాటు పడ్డాడు. సినిమా లేదని మానేయలేడుగా. ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను, సినిమా లేదు, పెట్రోల్ డబ్బులు లేవని చెప్పి కారులో లేక నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పిల్లలు మీరు ఈ రోజుని సినిమాకి కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయండి. సరే, ఇదైతే మన పర్సనల్, మన మెయింటెనెన్స్ ఏదైనా అది కూడా అంతే కదా సార్. ఇప్పుడు రాజనారాయణరావు ఇంటికి వెళ్తే భోజనం ఉంటుందని ఒక 80 మంది అనుకుంటారు. ఆ నమ్మకం పోకూడదు కదా. పోకపోతే ఏం చేయాలి? లేవు ఆయన దగ్గర ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు. మరి మీరు పక్కనే ఉన్నారు కదా, మీకు తెలియదు కదా అని చెప్తున్నాను నేను.